మిర్జాపూర్. అక్కడ్నుంచి ప్రతిరోజు గ్యాంగ్ వార్స్ గురించి న్యూస్ వస్తూనే ఉంటుంది. మిర్జాపూర్ సింహాసనం మీద వీరేంద్ర సింగ్ చౌహాన్ కూర్చుని ఉన్నారు. మిర్జాపూర్ సింహాసనం మీద చాలా మంది కళ్ళు ఉన్నాయి. వాళ్లల్లో ఒకరు విక్రమ్ ఇంకా రియా గ్యాంగ్. విక్రమ్ ఇంకా రియా వీరేంద్రని చంపడం కోసం ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీరేంద్ర తన ముగ్గురు మనుషులతో ఇలా అంటాడు. మనం చాలా పాత స్నేహితులు, అందుకే నేను మీ ముగ్గురిని ఇక్కడికి రమ్మన్నాను. ఎందుకంటే నా సింహాసనం మీద ఎవరో ఒక దృష్టి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అందుకని నేను నగరంలో అన్నిటికంటే ఎత్తైన ప్రదేశానికి ప్రార్థనకి వెళ్తాను. అలాగే వీరేంద్రన్న, మేము కూడా మీతో పాటు వస్తాం వీరేంద్రన్న. అవునన్నా? సరే, అయితే రేపు మధ్యాహ్నం సమయంలో కొండ మీదకు చేరుకుందాం. వాళ్లలోనే ఒక వ్యక్తి ఆ కబురు గురించి విక్రమ్కి రియాకి చెప్తాడు. తనకి అవకాశం దొరికింది. ఇక ఏది ఏమైనా సరే వీరేంద్రని మనం రేపే ముగించేయాలి. ఇక మిర్జాపూర్ సింహాసనాన్ని మనం కాజేయాలి. మరుసటి రోజు మధ్యాహ్నం వీరేంద్ర అలాగే అతని ముగ్గురు మనుషులు కొండ దగ్గరికి చేరుకుంటారు. విక్రమ్, రియా వాళ్ళని వెంబడిస్తారు. ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే వీరేంద్ర అతని మనుషులు పైకి లేస్తారో అప్పుడు విక్రమ్ వీరేంద్రను షూట్ చేస్తాడు. అది వెళ్లి మిలంద్కి తగులుతుంది. ఏ మిలన్, తప్పుకో, అందరూ తప్పుకోండి అన్నా. చందానికి 2 బుల్లెట్లు తగిలాయి. ఎప్పుడైతే అజయ్ మాట్లాడుతూ ఉంటాడో అప్పుడు రియా అతన్ని కూడా కాల్చేస్తుంది. వీరేంద్ర షూట్ చేయబోతాడు, కాని విక్రమ్ తన చేతిని కాల్చేస్తాడు. అన్నా నమస్కారం, మీరు మమ్మల్ని చాలా కష్టపెట్టారు. కొంచెమన్నా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. వెన్నుపోటు పొడుస్తున్నారు పిరికి పందలు. మేం విన్నాము ప్రేమలోనూ యుద్ధంలోనూ ఏదైనా న్యాయమే అని. మరిది యుద్ధమే కదా వీరేంద్ర గారు? చంపండి, చంపాలనుకుంటే నన్ను చంపండి. కానీ చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ, నా స్నేహితుల ఆత్మలు దీనికి పగ తీర్చుకుంటాయి. చాలా బాగుంది. చనిపోయేటప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నారే. సరే, అయితే చనిపోయాక పగ తీర్చుకోండి. అంతా నిశ్శబ్దంగా ఉంది. పక్షుల శబ్దాలు లేవు, జంతువుల అరుపులు లేవు. వీరేంద్ర మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. మరీషమేన చ మైనే కప్లయం కర్తవ్యం ఇదం సంపూర్ణమాపి కన్యం భవిష్యతి అధ్య భార్యషయదో పరిస్థితి సంపూర్ణ భవిష్యతి ఉదిష్టిత్వం మత్రాణి ప్రతిశోధస్య సమయ ఆగతహస్తి. వీరేంద్ర శరీరం ఒకసారి మళ్ళీ లేస్తుంది. తనతో పాటు తన మనుషులు కూడా లేస్తారు. పగ తీర్చుకోవాలి మనం. ఒక్క బుల్లెట్కి కూడా. ప్రతి దాడికి సిద్ధంగా ఉండండి యుద్ధానికి. మిలన్, అజయ్, చందన్, మిర్జాపూర్లో నిప్పుల వర్షం కురుస్తుంది. పొగతో రేగులే నిప్పుల వర్షం. అందులో విక్రమ్ ఇంకా తన మనుషులు చనిపోతారు. విక్రమ్ ఇంకా రియా వీరేంద్ర ఇంట్లో మొత్తమంతా కబ్జా చేసుకుంటారు. రియా వీరేంద్ర బస్తీ వ్యాపారానికి చేరుకుంటుంది. అక్కడ తన స్నేహితులు ఉంటారు. ఏది ఏవైనా సరే రియా, ఒప్పుకోవాల్సిందే. ఏకంగా మిర్జాపూర్ యజమానినే వేసేశావు. ఇదంతా చెయ్యాలంటే చాలా ధైర్యం కావాలి. నువ్వు చెప్పిందైతే నిజమే. పిస్తూల్ లేకుండా ఎవరైనా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో తనని చంపడానికైతే ధైర్యం అయితే ఖచ్చితంగా కావాలి. మిలింద్ అక్కడికి చేరుకుంటాడు. అతను చీకటిలో నిలబడతాడు. ఎవరది మాట్లాడేది? బయటికి రా. మిలింద్ చీకటిలో నుంచి బయటికి వస్తాడు. మిలింద్, నిన్ను మేము చంపేశాం కదా, మరి నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? మీరు చాలా గుర్తొచ్చారు, అందుకని వచ్చేశాను. రియా ఇంకా తన మనుషులు మిలింద్ని షూట్ చేస్తారు. కాని తన మీద తూటాల ప్రభావం పడదు. తను రియాకి చెందిన ఒక మనిషి తలని పట్టుకొని తన చేతితో నొక్కేస్తాడు. చనిపోయిన తర్వాత చంపే ఆనందం ఎలా ఉంటుందో అది మాకు బతికున్నంత వరకు తెలియదు. వీళ్ళ తలలు తర్బూజాల్లాగా పేలిపోతున్నాయి. అవకాశాన్ని ఉపయోగించుకొని రియా అక్కడ్నుంచి పారిపోతుంది. జరిగినదంతా కూడా వెళ్లి విక్రమ్కి చెప్తుంది. అరే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మనమే స్వయంగా వాళ్ళని మనం చంపేశాం.
కానీ నువ్వేమో వాళ్ళు ప్రాణాలతో వచ్చారంటున్నావు. నేను స్వయంగా మిలింద్ని నా కళ్ళారా చూశాను. లేకపోతే పిచ్చిదాన్లాగా ఇక్కడి వరకు ఎందుకు పరిగెత్తుకొస్తాను? తన మీద బుల్లెట్ల ప్రభావం కూడా లేదు. ఒకవేళ అదే గనక నిజమైతే మనం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. నాతో పాటు పద. ఎక్కడికి? అరే నువ్వు పద. విక్రమ్ రియాని తీసుకుని మీర్జాపూర్ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అది ఎంతో ప్రాచీన కాలానికి చెందిన చెట్టు. దాని కింద ఒక సాధువు తన సాధనలో కూర్చుని ఉంటాడు. సాధు గారు, మీతో కాస్త మాట్లాడాలి. కళ్ళు తెరవండి. విక్రమ్, ఆలోచించి మాట్లాడు. ఓ విక్రమ్, రా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు స్వయంగా ఈ చెట్టు దగ్గరకు వస్తావు అని. నేను కొంచెం గందరగోళంలో ఉన్నాను సాధువు గారు. అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను. మీకంతా తెలిసి ఉంటుంది కదా, మీర్జాపూర్ పెద్ద కొండ దగ్గర నేను నా మనుషులు వీరేంద్రను అతని మనుషులను చంపేశాము. కానీ ఆ వీరేంద్ర మళ్ళీ ప్రాణాలతో తిరిగి ఎలా వచ్చాడు? విషయం ఏమిటంటే నువ్వు వాళ్ళని చంపావు అని కాదు, నువ్వు వాళ్ళని ఎక్కడ చంపావు అనేది విషయం. ఏ కొండ మీదైతే నువ్వు వాళ్ళని చంపావో అక్కడ వాళ్ళు ప్రార్థన కోసం వెళ్ళారు. ప్రార్థనా సమయంలోనే నువ్వు వాళ్ళందరి మీద దాడి చేశావు, వాళ్ళని చంపేశావు. ఆ కారణంగా వీరేంద్రకి పగ తీర్చుకోవాలనే కోపం తనని చావనివ్వలేదు. అందుకే తను నిన్ను చంపేంత వరకు పూర్తిగా శాంతిని పొందలేడు. ఏదైనా ఉపాయం చెప్పండి సాధువు గారు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. తుపాకీతో అయితే వాళ్ళని చంపలేము, మరి మేము వాళ్ళని ఎలా చంపాలి అది చెప్పండి. వాళ్ళని తుపాకీతో చంపలేరు, కత్తితోనూ పొడవలేరు. వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే వాళ్ళ పీక కోసేయాలి, తలను శరీరం నుండి వేరు చేసి పడేయాలి. విక్రమ్, ఒకవేళ నువ్వు అది చేయలేకపోతే అప్పుడు నువ్వు అంతమైపోతావు. ఎందుకంటే ఈసారి వీరేంద్ర ఊరికే ఉండడు, తలని శరీరం నుండి వేరు చేయాలి, అంతే కదా? సరే, అలానే చేస్తాను. మీకు ధన్యవాదాలు సాధువు గారు, మాకు సాయం చేసినందుకు. ఇక తుపాకీని పక్కన పెట్టి కత్తిని చేత పడతాను. మనకి వాళ్ల వెనక వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు పగతో రగిలిపోతూ మన వెనక వస్తారు. మరొక వైపు వీరేంద్ర తన మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. అందరినీ చంపేశాం అక్కడ, కానీ రియా నా చేతి నుండి తప్పించుకుంది. ఎలా తప్పించుకొని పారిపోయిందో అయితే నాకు తెలియదు. నాకు అవకాశం ఇవ్వండి వీరేంద్రన్న. ఈసారి వాళ్ళకి నేను బాగా బుద్ధి చెప్తాను. ఎందుకంటే ఈసారి నేను కూడా తనతో పాటు వెళ్తాను. సరే, వెళ్ళండి. అజయ్ ఇంకా చందన్ ఇద్దరూ కూడా రియా మీద దాడి చెయ్యాలని అనుకుంటారు. వాళ్ళిద్దరూ రియా దగ్గరికి చేరుకుంటారు. రియా ఇంకొంతమంది ఆడవాళ్లతో కలిసి అక్కడే నిలబడి ఉంటుంది. ఇప్పుడెక్కడ తప్పించుకుని వెళ్తావు రియా? ఇక నిన్ను మేము తప్పించుకోనివ్వము. ముందు నిన్ను చంపుతాము, తర్వాత విక్రమ్ని. దయచేసి అలా చేయకండి, మమ్మల్ని చంపకండి. మేం ఏం చేయడానికైనా సిద్ధమే, మీరేం చెప్పినా సరే. నిజంగా. ఏ అమ్మాయి, వెళ్ళెక్కడి నుంచి. మేము నిన్ను చంపడానికి రాలేదు ఎక్కడికి, అర్థమైందా? రియా అక్కని కూడా చంపకండి, తను నాకు అక్క లాంటిది. ఇదిగో అమ్మాయి, వెనక వెళ్ళు. చెప్పాను కదా నిన్ను చంపడానికి రాలేదని. ఆ అమ్మాయి అజయ్ దగ్గరికి వెళ్తుంది, చంపొద్దు అని అనుకుంటూ. ఆ అమ్మాయి ఇంకాస్త దగ్గరగా వెళ్తుంది. తన బట్టల్లో నుంచి కత్తిని తీసి అజయ్ తలను నరికేస్తుంది. అజయ్, అజయ్, లే, ఏమైంది? నువ్వెందుకు కదలటం లేదు? ఇక తను లేవడు. తనని ఫినిష్ చేసేశాము. విక్రమ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇక రియా, విక్రమ్ వాళ్ళిద్దరూ తమ కత్తులతో నిలబడి ఉంటారు. మీ అజయ్ తల్ని చేతిలోకి తీసుకోండి చందన్ గారు. వెళ్ళి వీరేంద్ర అన్నకు చెప్పండి మేము సిద్ధంగా ఉన్నామని. మా దగ్గర ఎనలేని శక్తి ఉంది, దీనికి మేము తప్పకుండా పగ తీర్చుకుంటాం విక్రమ్. చందన్ అజయ్ తలను తీసుకొని వీరేంద్ర దగ్గరికి వెళ్తాడు. ఏంటిది? అజయ్ని వాళ్ళు ఎలా చంపేశారు? తెలిసిపోయింది. ఎవరైనా మన తలను నరికేస్తే మనం చనిపోతాము అని. అయితే నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మనం మనుషుల కంటే శక్తివంతులం, ఎందుకు వాళ్ళని చంపలేదు? అజయ్ అలా చనిపోవడం చూసి నాకు భయం వేసింది. ఏదైతే జరిగింది అది చాలా తప్పుగా జరిగింది, ఏమాత్రం మంచిది కాదు. ఇక మనం ముగ్గురు కలిసి వెళదాం. మన ఇంటిని వాళ్ళు కబ్జా చేశారు, అక్కడికి వెళ్ళి మన చేతులతో వాళ్ళని చంపుదాం. సిద్ధంగా ఉండు రియా, వీరేంద్రన వస్తూనే ఉంటాడు. ఆయన స్వాగతానికి ఎటువంటి లోటు రానివ్వకూడదు. ఖచ్చితంగా ఏ లోటు చెయ్యను, ఆయనని రానివ్వండి. వీరేంద్ర, మిలింద్ ఇంకా చందన్
ముగ్గురు ఇంటి లోపలికి వస్తారు. ఇక అంతా చిందరవందరగా ఉండటం చూస్తారు. వెళ్ళండి, ఇద్దరు విడివిడిగా వెళ్ళి వాళ్ళ కోసం వెతకండి. చూడగానే చంపేయండి. కానీ విక్రమ్ కనిపిస్తే తనని మాత్రం ప్రాణాలతో తీసుకురండి. తనని నేను నా చేతులతో చంపుతాను. మిలింద్ ఇంకా చందన్ వేరువేరుగా విక్రమ్ ఇంకా రియాని వెతకటం మొదలు పెడతారు. అప్పుడే చందన్ ఎదురుగా ఆ అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ప్లీజ్ నన్ను చంపకండి. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నన్ను విక్రమే అలా చేయమని చెప్పాడు. అందుకే మీ స్నేహితుడు అజయ్ని చంపేశాను. ఒక్కసారి నడిపించేవాడిని చేయగలవు, మాటి మాటికి చేయలేవు. చందన్ ఆ అమ్మాయిని చంపేస్తాడు. కాని తనకి మాత్రం తెలీదు తన వెనక రియా వచ్చి నిలబడింది అని. రియా చందన్ తలను నరికేస్తుంది, తనని చంపేస్తుంది. మరొకవైపు మిలింద్ ఎప్పుడైతే గదిలోకి వెళ్తాడో అప్పుడు విక్రమ్ తలుపు వెనక దాక్కుంటాడు. ఇక మిలింద్ తలను నరికేస్తాడు. మరొకడు చచ్చాడు, ఇక ఒక్కడే మిగిలిన్నాడు. మరొకవైపు వీరేంద్ర రియాని పట్టుకుంటాడు. చాలా మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడుతూ ఉండు. వీరేంద్ర తన చేతిని తన శరీరంలో నుంచి దూరుస్తాడు. అదంతా విక్రమ్ తన కళ్లతో చూస్తాడు. వీరేంద్ర రా, విక్రమ్ నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎంతకాలం అని వెన్నుపోటు పొడుస్తావు? ఇప్పటికైనా ఎదుర్కొని పోరాడు. నేను నిన్ను వదిలిపెట్టను వీరేంద్ర. విక్రమ్ షాట్ గన్తో తన 2 చేతులను షూట్ చేస్తాడు. తన చేతులు కట్టయి కింద పడిపోతాయి. ఏమన్నా ఎదురుగా వచ్చి పోరాడాలా? ఇప్పుడు నీ స్నేహితులను నేను అడిగానని చెప్పు. విక్రమ్ వీరేంద్ర తలను నరికేస్తాడు. వీరేంద్ర చనిపోతాడు.